ఇంతకుముందు మనం బాబిలోనియన్స్ గురించి చెప్పుకున్నాము, వాళ్ళ పటాల గురించి. వారు ఊహించుకున్న పటంలో భూమి అనేది ఒక ప్లేట్లా ఉంటుందని వాళ్ళు ఊహించుకున్నారు. వారి పట్టణమైన బాబిలోని మధ్యలో ఊహించుకొని దాని చుట్టూ గ్రామాలను, నదులను, భూములను, పర్వతాలను వాళ్ళు ఊహించుకున్నారు. కానీ ఈ భూమి అనేది పల్లెంలా ఉంటుంది. దీని చుట్టూ కూడా ఒక త్రిభుజాకారంలో సముద్రాలు ఉంటాయి. ఈ సముద్రాల అందు 7 ఖండాలుగా విభజించి ఉంది భూమి అని వారు అనుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి అనాక్సిమండర్ పటాలు. వివిధ అనాక్సిమండర్ ప్లస్ మిలెట్కు చెందిన హెకిటేటియస్, ఎరిటోడస్ అనే వీరి ముగ్గురు కలిసి మనకి ఒక ప్రపంచ పటంలో భూమి గుండ్రంగా ఉందని వారు తెలియడానికి అనేక ప్రదేశాలను యాత్రలు తిరిగి దాని ఆధారంగా పటాలు తయారు చేశారు. అయితే ఇవైతే ప్రస్తుతం అందుబాటులో లేవంట. తర్వాత ఇందులో ఒక అతనైనటువంటి ఎరిటోడస్ అనే అతని వివరణల ప్రకారం చరిత్రకారులు రూపొందించిన ప్రపంచ పటంని ఒక పురాతన పటంగా చెప్తున్నారు. ఇప్పుడు కూడా గ్రీసు పటం మధ్యలో ఉంటుందంట. వీరు గుర్తించిన పటంలో గ్రీస్ పటం మధ్యలో ఉంటుంది. ప్రపంచాన్ని యూరప్, లిబియా, ఆసియా అనే 3 ఖండాలుగా విభజించారు. వీరు ప్రపంచాన్ని 3 ఖండాలుగా మాత్రమే విభజించారు వీరి పటంలో. ఈ ఖండాలను మధ్యధరా సముద్రం వేరు చేసింది. ఈ 3 సముద్రాలను వచ్చేసి మధ్యధరా సముద్రం వేరు చేసింది అని చెప్పారు. తర్వాత గ్రీకులు, రోమన్లు తయారు చేసిన పటాలు. ఈ పటాల సహాయంతో 2300 సంవత్సరాల క్రితం అలెగ్జాండర్, అదే విధంగా రోమన్ వ్యాపారస్తులు భారతదేశాన్ని తీరాన్ని చేరుకున్నారు. వీరు గ్రీకులు, రోమన్లు తయారు చేసిన పటాల ఆధారంగా కొన్ని సంవత్సరాల క్రితం వీరి అలెగ్జాండర్ దగ్గర పనిచేసే వ్యాపారస్తులు వ్యాపారం కోసం వివిధ దేశాల అన్వేషణ చేస్తుంటే అప్పుడు మన భారతదేశాన్ని కూడా కనుగొన్నారంట. దగ్గర దూర ప్రాంతాల గురించి తెలుసుకొనుటకు వాటి పటాల తయారు చేయడం పట్ల గ్రీకులు, ఆ తర్వాత రోమన్లు ఆసక్తి చూపారు. వారి వ్యాపారం పెంచుకోవడం కోసం గ్రీకులు, రోమన్లు అనేక దేశాలను కనుగొనడంలో ఆసక్తి చూపించారు. ప్రపంచాన్ని జయించాలని దూర ప్రాంతాల వలస ఏర్పాటు చేసుకుని వాటితో వ్యాపారం చేయాలని వీరు భావించారు. ప్రపంచాన్ని జయించాలి ప్లస్ దూర ప్రాంతాల్లో వలసలు అంటే వారు ఇంకో దేశానికి వెళ్ళి అక్కడ వాళ్ళ నివాసం ఏర్పాటు చేసుకుని వారితో వారికి సంబంధించిన వ్యాపారాన్ని కొనసాగించాలని వీరు భావించారు. రోమన్ వ్యాపారులు ఓడల మీద భారత తీరాన్ని చేరుకొని వ్యాపార కేంద్రాలు ఏర్పాటు చేశారు. నావికులు ఉపయోగించే ఖచ్చితత్వం కలిగిన పటాలను అక్షాంశాలు, రేఖాంశాల ఆధారంగా ఖచ్చితంగా తయారు చేయబడిన మొదట ప్రయత్నించిన వారు గ్రీకులు. వీరు నావికులు ఉపయోగించేది అంటే మనం బోట్లో ప్రయాణిస్తే వీరు సముద్రాల మీద ఎక్కువ ప్రయాణించి ఇతర దేశాలను కనుగొన్నారు కాబట్టి వీరు